బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపైన ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకి అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్ వార్డులు డివిజన్ల రిజర్వేషన్లో బీసీలకి ఎక్కువ స్థానాలు దక్కాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికి దక్కడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు 3 కేటాయించారు. ఆన్ రిజర్వ్డ్లో జనరల్కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. ఇక 121 పురపాలికల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. ఆన్ రిజర్వ్డ్లో జనరల్కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 15న రిజర్వ్డ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా పురపాలక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితి 50%కి మించరాదు. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలి. ఇక పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ వార్డుల వారి రిజర్వేషన్లు ఖరారు చేసి జిల్లా గెజిట్లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపైన ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, బీసీ రిజర్వేషన్ల ఖరారులో డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఏ ప్రాతిపదికన పరిగణలోకి తీసుకున్నారు? పాత రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి బీసీలకు పెరిగిన లేదా తగ్గిన స్థానాల సంఖ్య ఎంత? సునీల్, దాదాపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నిన్న గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి దాంట్లో గతంలో కంటే ఈసారి ఎక్కువగా బీసీలకు ఎక్కువ మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా మేయర్ పదవిలోనూ ఎక్కువగా వారికి స్థానాలు కేటాయించిన పరిస్థితి మాత్రం నిన్న మనం చూడొచ్చు. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు గతంలో ఉన్నటువంటి వాటిగానే యథావిధిగా కొనసాగించారు. అయితే ఇటీవల కాలంలో డెడికేషన్ కమిషన్, బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిన్న ఉత్తర్వులు కూడా కార్పొరేషన్ గెజిట్ నోట్ను కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 121 మున్సిపాలిటీలకు 10 కార్పొరేషన్లకు గెజిట్ విడుదల చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో ప్రధానంగా 38 మున్సిపల్ చైర్పర్సన్లకు, అదేవిధంగా 3 మేయర్లకు బీసీలకు కేటాయిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎస్సీలకు 17, అదేవిధంగా ఎస్టీలకు 5, మరోవైపు జనరల్ మహిళలకు 31, అదేవిధంగా ఆంధ్రజనకు మొత్తం 30, మొత్తం 121 మున్సిపాలిటీలకు, మరోవైపు 10 కార్పొరేషన్లకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకా మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఏ స్థానం ఏ వర్గానికి అనే దానిపై కూడా ఈ నెల 15న క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలిసింది. ఎస్టీలకు 17 చైర్పర్సన్లు ఉంటే ఒక మేయర్, అదేవిధంగా ఎస్టీలకు 5 మున్సిపల్ చైర్పర్సన్ ఉంటే ఒక మేయర్, అదేవిధంగా బీసీలకు మాత్రం 38 మున్సిపల్ చైర్పర్సన్లు, 3 మేయర్ పదవులకు మాత్రం బీసీలకు కేటాయిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ పరిధిలో కూడా ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము
గెజెట్ విడుదల చేయడం జరిగింది. షెడ్యూల్ కూడా అంటే మున్సిపల్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా 1, 2, 3 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే మాత్రం ఆఫ్టర్ మేడారం జాతర తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు చేసింది. మరోవైపు మనం చూడొచ్చు నిన్న ఓటర్ల జాబితాని దాదాపు 52 లక్షల మంది ఓటర్ల జాబితాని సిద్ధం చేసింది. మరోవైపు ఎన్నికల పోలింగ్ స్టేషన్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌమరి సైతము అటు అధికారులు జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ కూడా ఇప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. ఇప్పటికే ఆల్ పార్టీ నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలు ఈసారి అంటే గతంలో కంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ తరహాలో జరిగిందో అదే తరహాలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. దీంతో పాటు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. సునీల్, ఎస్సీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారమే కేటాయించారా లేక ప్రస్తుత జనాభా అంచనాలను పరిగణలోకి తీసుకున్నారా? ఎస్సీ ఎస్టీకి మాత్రం 2011 జనాభా లెక్కల ప్రతిపాదన తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు మాత్రం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసింది కూడా సమాచారం. దీంతో పాటు మనం చూడొచ్చు బీసీలకు మాత్రం గతంలో కంటే ఈసారి ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత కల్పించారు. 121 మున్సిపాలిటీలో దాదాపు 38 మున్సిపల్ చైర్పర్సన్ బీసీలకు కేటాయించారు. అందులో 3 మేయర్ పదవులను కూడా బీసీలకు కేటాయించారు. ఎన్నడూ లేని విధంగా గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు మాత్రం 121 మున్సిపాలిటీలో 17 స్థానాలతో పాటు ఎస్టీలకు 5, అదేవిధంగా బీసీ మహిళలకు జనరల్ మహిళలకు 31, అదేవిధంగా ఆన్ రిజర్వ్ 30 కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న గెజిట్స్ కూడా విడుదల చేయడం. ఈ త్వరలోనే మున్సిపాలిటీ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. 18 లేదా 20 తేదీలోపు ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆఫ్టర్ మేడారం జాతర తర్వాత కూడా ఈ షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం కూడా సమాచారం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు త్వరగతిన పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపైనే పెద్ద ఎత్తున వివరణ. గతంలో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తానని చెప్పినప్పుడు కూడా అది కొంత గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండడం, ఆ తర్వాత అది కోర్టులో న్యాయస్థానంలో కొంత అడ్డంకులు రావడంతో ఈ 42 రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా కొంత ప్రభుత్వం ఇబ్బందులు పడింది. సునీల్, గతంలో రిజర్వేషన్లపైన కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల ప్రభావం ప్రస్తుత ఉత్తర్వులపై ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం గతంలో చూసాం 42 రిజర్వేషన్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ఇది ఉభయ సభల్లో అటు శాసన మండలిలోనూ మరొక శాసనసభలోనూ తీర్మానం చేసినప్పటికీ కూడా ఆ నోటు గవర్నర్ దగ్గర పంపిన తర్వాత గవర్నర్ ఆమోదించకపోవడం, ఆ తర్వాత న్యాయస్థానాల్ని కొంతమంది ఆశ్రయించిన తర్వాత మున్సిపాలిటీ చట్టాల ప్రకారము గ్రామ పంచాయతీ యాక్ట్ల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ మించి ఉండకూడదంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పులను బట్టి పిటిషన్ ని అంటే 42% రిజర్వేషన్ పై కూడా అటు రాష్ట్ర ఉన్నత హైకోర్టు స్టే విధించిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు డెడికేషన్ కమిషన్ నివేదికను బేస్ చేసుకుని రిజర్వేషన్ ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. దీని ప్రకారమే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నిక కూడా జరిగే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.